9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అండి టెక్స్టువల్ గ్రామరు సెకండ్ లెసన్ గ్రామర్ వచ్చేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెసన్ నేమ్ వచ్చేసి ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. పార్ట్ 1 ఎలెన్ గ్లెన్నీ లిజన్ టు సౌండ్ వితౌట్ హియరింగ్ ఇట్. ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి గ్లాజరీ చూద్దామండి. జస్టిల్ అంటే పుష్ రఫ్లీ అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ స్లైట్ అంటే స్మాల్ అండ్ థిన్, సన్నగా ఉన్నటువంటి అమ్మాయి అక్కడ. నెక్స్ట్ డాంటింగ్ అంటే ఫ్రైటనింగ్, భయపడటం అనమాట. ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అంటే అ పర్సన్ హూ వాంట్స్ టు బీ అ మ్యూజిషియన్. ఇంపెయిర్డ్ అంటే వీకెండ్ అనమాట, బాగా డ్యామేజ్ అనేది దెబ్బతిన్నటువంటి. సైలోఫోన్ అంటే ఇది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అండి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ లెంత్ ఉంటుంది అనమాట ఒక్కొక్క పాయింట్. నెక్స్ట్ పర్క్యూజనిస్ట్ అంటే ఈ డ్రమ్స్, తబలా ఇలాంటి అనేక రకాల వాయిద్యాలను వాయించేటటువంటి వ్యక్తిని పర్క్యూజనిస్ట్ అని చెప్పేసి అంటారు. పొటెన్షియల్ అంటే క్వాలిటీ అని కానీ లేదా ఎబిలిటీ దట్ కెన్ బి డెవలప్డ్, ఇంప్రూవ్ చేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉండటం అనమాట. ఆడిషన్ అంటే ప్రదర్శన ఇవ్వటము. ఇంట్రిగింగ్ అంటే ఫ్యాసినేటింగ్ ఆర్ క్యూరియస్, సో చేయాలనేటటువంటి కుతూహలం కలిగి ఉండటం అనమాట. ఫ్లాలెస్లీ అంటే వితౌట్ ఏ ఫాల్ట్ ఆర్ మిస్టేక్, ఎలాంటి తప్పు లేకుండా అని అర్థం. లిల్ట్ అంటే అ వే ఆఫ్ స్పీకింగ్, సో యాక్సెంట్ అంటాం కదండి, అలాగా మాట్లాడేటటువంటి విధానం. చింగిల్స్ అంటే కాజ్ ఆ స్లైట్ ప్రిక్లింగ్ ఆర్ స్టింగింగ్ సెన్సేషన్. స్టింగింగ్ సెన్సేషన్ అంటే తెలుసు కదంటే వైబ్రేషన్స్ని ఫీల్ అవటం అనమాట. నెక్స్ట్ అండి రెనోజెన్స్ అంటే ఈకోస్ ఆఫ్ సౌండ్స్, ప్రతిధ్వనులు అనమాట. వర్క్ హాలిక్ అంటే కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి, అ పర్సన్ హూ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్టాప్ వర్కింగ్. ప్రయారిటీస్ అంటే గ్రేట్ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతనివ్వడం అని చెప్పేసి అంటాం. పార్ట్ 2 ద షానాయా బిస్మిల్లా ఖాన్లో ఉన్నటువంటి గ్లాజరీ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి జెనరిక్ నేమ్, అ నేమ్ గివెన్ టు అ క్లాస్ ఆర్ గ్రూప్ యాజ్ హోల్ అనమాట. అంటే అర్థం వచ్చేసి సమూహానికి సాధారణంగా ఇచ్చేటటువంటి పేరు అనమాట. ఒక గ్రూప్ మొత్తానికి సాధారణంగా ఇచ్చేటటువంటి నేమ్ని జనరిక్ నేమ్ అని చెప్పేసి అంటారు. రీడెడ్ అంటే విండ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హ్యావ్ రీడ్స్ లైక్ ద ఫ్లూట్, ద క్లారినెట్ ఎట్సెట్రా. అంటే అండి వేణువు లాంటి వాయిద్యం అని చెప్పేసి అనొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ ఆస్పీషియస్ అండి, అంటే ప్రామిసింగ్ టు బ్రింగ్ గుడ్ ఫ్యూచర్ అని చెప్పేసి అర్థం. అంటే పవిత్రమైన అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ ఇండిస్పెన్సిబుల్ అంటే అర్థం వితౌట్ విచ్ అ పీస్ ఆఫ్ వర్క్ కెనాట్ బి డన్. సో ఇక్కడ మనం అత్యవసరమైన అనేటటువంటి మీనింగ్లో అనుకోవచ్చు అండి. నెక్స్ట్ అంటే థింగ్స్ కన్సిడర్డ్ యాజ్ గ్రూప్ అని చెప్పేసి, సో మనం పరికరాలు అని చెప్పేసి అనుకోవచ్చు. నెక్స్ట్ పేరెంటల్ యాన్స్టర్స్ అంటే ఆన్సర్స్ ఆఫ్ ది ఫాదర్, అంటే పూర్వీకులు అని చెప్పేసి అంటారు తండ్రి తరపున. ఆన్ ఎండ్ అంటే ఫర్ ఏ వెరీ లాంగ్ టైం వితౌట్ స్టాపింగ్, సో క్రమంగా చాలా సమయం పాటు అని చెప్పేసి. నెక్స్ట్ టేకెన్ ఇన్ బై అంటే అట్రాక్టెడ్ ఆర్ చామ్డ్ బై అని చెప్పేసి, మనం అంటే ఆకర్షించడం, మంత్రముగ్ధులను చేయడం అని చెప్పేసి అంటారు కదా, అలాగా. సావినర్స్ అంటే అర్థం థింగ్స్ గివెన్ ఇన్ మెమరీ ఆఫ్ అ ప్లేస్, పర్సన్ ఆర్ ఈవెంట్ అనమాట. అంటే జ్ఞాపికగా ఇవ్వటము అని చెప్పేసి అనొచ్చు, అంటే స్మారక చిహ్నాలు అని కూడా అంటారు. నెక్స్ట్ చార్ట్ బస్టర్ అంటే రికార్డ్ బ్రేకర్, ఇది మనం వినేటటువంటి వాడే. ద మూవీ చార్ట్ బస్టర్ అని రికార్డ్ బ్రేకర్ అని, రికార్డులు బద్దలు కొట్టింది అని చెప్పేసి అంటారు కదా, అలాగా. సెల్యులాయిడ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ రిఫరింగ్ టు ద ఫిల్మ్స్, ఈ చలనచిత్రాలకి పాతకాలంలో సెల్యులాయిడ్ వరల్డ్ అని చెప్పేసి పిలిచేయాలన్నమాట చలనచిత్రాంగాన్ని. నెక్స్ట్ వెంచర్ అంటే ప్రాజెక్ట్ దట్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ రిస్క్ అనమాట, ప్రమాదంతో కూడినటువంటి పని అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కన్ఫర్డ్ అంటే గివెన్ ఆర్ యూజువల్లీ అన్ అవార్డ్ ఆర్ డిగ్రీ, సో ఈ చలనచిత్ర రంగంలో అవార్డులు ఇవి ఇస్తూ ఉంటారు కదండి, వాటిని కన్ఫర్డ్ అని చెప్పేసి అంటాం, ఇవ్వటం అనమాట ఇక్కడ. ఎలాంటివి అంటే రివార్డులు, అవార్డులు అలాంటివి అనమాట, ఒక డిగ్రీ. నెక్స్ట్ కవర్టెడ్ అంటే మచ్ డిజైర్డ్ అని చెప్పేసి అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డివోట్ అంటే బిలీవింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ఏ రిలీజియన్ అండ్ ఒబేయింగ్ ఇట్స్ లా అండ్ ఫాలోయింగ్ ఇట్స్ ప్రాక్టీసెస్, సో మతపరంగా చాలా స్వచ్ఛందంగా ఉండటం అని చెప్పేసి అంటాము. సో ఇవి పార్ట్ 2లో ఉన్నటువంటి గ్లాజరీ. ఎలెన్ వాజ్ డిటర్మైన్డ్ టు లివ్ అ నార్మల్ లైఫ్. Ellen managed to conceal her growing deafness from friends and teachers. The italicized parts answer the questions what was Ellen determined to do and what did Ellen manage to do. They begin with the two verb to live, to conceal. సో ఇక్కడ మనకి పైన ఇచ్చిన రెండు సెంటెన్సెస్ అండి. Ellen was determined to live a normal life. Ellen managed to conceal her growing deafness from friends and teachers. ఈ రెండిట్లో అండి మనము ఫస్ట్ సెంటెన్స్ని కనుక ఇటాలిసైజ్డ్గా హైలైట్ చేసినటువంటి టు లివ్ అ నార్మల్ లైఫ్ అనేది వాట్ వాజ్ ఎలెన్ డిటర్మైన్ టు డూ అనే క్వశ్చన్కి ఆన్సర్గా వస్తుందండి. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్లో టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అనేటటువంటి పార్ట్ వాట్ డిడ్ ఎలెన్ మేనేజ్ టు డూ అనే దానికి ఆన్సర్గా వస్తుంది.
అంతేకాకుండా ఈ రెండింటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2+v1తో ఈ సెంటెన్స్ అనేది ఉందండి. 2+v1. సో ఇది బేసిక్ రూల్ అండి. ఒక సెంటెన్స్లో ప్రపోజిషన్ 2 తర్వాత వర్బ్ ఫామ్ రాయాల్సి వస్తే మనం ఎప్పుడూ కూడా v1నే రాయాలండి. అది ఏ సెంటెన్స్ అయినా సరే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, అసెర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్, వాట్ ఎవర్. ఆ సెంటెన్సెస్లో 2 తర్వాత వర్బ్ రాయాల్సి వస్తే v1నే రాయాలండి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అందుకోసమే ఇక్కడ టు లివ్ అని, టు కన్సీల్ అని చెప్పేసి రాయటం జరిగింది. సో ఈ విధంగా మనం 2+v1 ఈ స్ట్రక్చర్ను ఉపయోగించేసి టు ఇన్ఫినిటివ్ అంటారండి. ఈ 2+v1ని మనం టు ఇన్ఫినిటివ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ టు ఇన్ఫినిటివ్ అనేది ఉపయోగించేసి మనల్ని కొన్ని సెంటెన్సెస్ ఫిల్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. సో అవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ది, ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్ డాష్. సో మనకి పాసిబుల్ ఆన్సర్ ఓన్గా రాయమన్నారు. అయితే ఆ ఆన్సరు టు ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉండాలి అన్నాడు. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్ టు డాష్. వాట్ డస్ ఇట్ హోప్ టు డూ? ఇట్ అంటే స్కూల్ స్పోర్ట్స్ టీమ్ అండి. సో గెలవాలనే అనుకుంటారు స్పోర్ట్స్ టీమ్ ఎప్పుడైనా. టు విన్ ద మ్యాచ్ అని 2+v1 రాస్తామండి. టు విన్ ద మ్యాచ్. నెక్స్ట్, వీ ఆల్ వాంట్ డాష్. వాట్ డూ వీ ఆల్ వాంట్ టు డూ? మేమందరము ఏం కావాలని కోరుకున్నాము అంటే, సో ఇక్కడ కూడా టు ఇన్ఫినిటివ్ ఫార్మే రాయాలండి. పాసిబుల్ ఆన్సర్ వచ్చేసి టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో విజయం సాధించాలి అని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ అండి, ది అడ్వైజ్డ్ ద హియరింగ్ ఇంపైర్డ్ చైల్డ్స్ మదర్ డాష్. సో వినికిడి లోపం ఉన్నటువంటి ఆ చైల్డ్ మదర్కి వాళ్ళు ఏమని సలహా ఇచ్చారండి? వాట్ డిడ్ ది అడ్వైజ్ హర్ టు డూ? ఎస్, టు ప్రొవైడ్ ద చైల్డ్ విత్ అడ్వాన్స్డ్ ఎయిడ్స్ ఆఫ్ హియరింగ్. అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ని ప్రొవైడ్ చేయమని చెప్పేసి సలహా ఇచ్చారనమాట. అప్పుడు ఆ చైల్డ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని 2+v1తో రాసామండి. ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు డాష్ అన్నారు. వాట్ డిడ్ ద అథారిటీస్ పర్మిట్ అస్ టు డూ? ఎస్, టు ప్లే క్రికెట్ ఇన్ ద స్టేడియం. స్టేడియంలో క్రికెట్ ఆడడానికి మనకి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి. నెక్స్ట్, ఆ మ్యూజిషియన్ డిసైడెడ్ టు డాష్. వాట్ డిడ్ ద మ్యూజిషియన్ డిసైడ్ టు డూ? ఏం డిసైడ్ అయ్యారండి? ఎస్, టు ప్లే ద మ్యూజిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. చూస్తే టు విన్, టు సక్సీడ్, టు ప్రొవైడ్, టు అడ్వాన్స్, టు ప్రొవైడ్, టు ప్లే. సో ఈ రకంగా మనం 2+v1 అనేది రాయటం జరిగిందండి. ఈ సెంటెన్స్ని ఇంకా జాగ్రత్తగా కనుక మీరు గమనిస్తే మోస్ట్ ప్రాబబ్లీ పర్టికులర్గా మనం ఈ వర్బ్స్ని థింకింగ్ అండ్ ఫీలింగ్ ఈ సెన్స్కి సంబంధించి ఆ సెంటెన్స్ని ఫిల్ చేసేటప్పుడు మనం 2+v1 అనేది రాసామండి. సో we use the to infinitive after certain verbs అండి. అవి కూడా థింకింగ్, ఫీలింగ్కు సంబంధించినటువంటి. ఇక్కడ చూస్తే హోప్స్ అనేటటువంటిది, తర్వాత 2+v1 రాసాము. వాంట్ 2+v1 రాసాము. అడ్వైజ్ 2+v1 రాసాము. పర్మిట్ 2+v1 రాసాము. డిసైడ్ 2+v1 రాసామండి. ఓకే, రైట్. we use the to infinitive after certain verbs followed by the 2+infinitive అండి. పర్టికులర్లీ verbs of thinking and feeling అన్నమాట. From the text on Bismillah Khan, find the words and phrases that match these definitions and write them down. The number of the paragraph where you will find the word or phrase has been given for you in the brackets అని చెప్పేసి మనకి ఇచ్చాడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి కరెక్ట్ వర్డ్ని కానీ ఫ్రేజ్ని కానీ మనల్ని రాయమని చెప్పేసి అన్నారు. సో నంబర్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న పారాగ్రాఫ్ నంబర్స్. ఆ పారాగ్రాఫ్ దగ్గర మనకి సూటబుల్ వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నారు. ఫస్ట్ది వచ్చేసి ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్. ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్. సో దీన్ని మనము ఎలాగా ఫ్రేమ్ చేస్తాము ఒక ఫ్రేజ్గా రాయాలి అంటే మనం ద రాయల్ రెసిడెన్స్ అని చెప్పేసి రాయొచ్చు. ద రాయల్ రెసిడెన్స్ అన్న, ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్ అన్న ఒకటే. నెక్స్ట్ అండి, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. ఒంటరిగా ఉంటాను ఏమంటామండి? సాలిట్యూడ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, a part which is absolutely necessary. సో అవసరమైనటువంటి పార్ట్ అనమాట. ఏమంటాము? ఇండిస్పెన్సిబుల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్. ఇంతకుముందు లేనటువంటిది, కొత్తగా చేసినటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇన్వెంట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, వితౌట్ మచ్ ఎఫర్ట్. ఎక్కువ ఎఫర్ట్ లేకుండా ఉండటాన్ని ఎఫర్ట్లెస్లీ అని చెప్పేసి అంటారు. క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో దీన్ని ఏమంటామండి?
క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. క్విక్లీ అంటే థిక్ అని చెప్పేసి అంటాము, లార్జ్ క్వాంటిటీస్ది మనం థిన్ అని చెప్పేసి అంటాము. థిక్ అండ్ థిన్ అనేటటువంటిది. సో థిక్ అండ్ థిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. థిక్ అండ్ థిన్ అంటే అర్థం క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అనే మీనింగ్ అండి. ఓకే, ఇక్కడ మళ్ళీ వొకాబులరీని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఇటాలిసైజ్గా ఉన్నటువంటి సెంటెన్స్ల వర్డ్కి కరెక్ట్ మీనింగ్ ఇచ్చేవాడు బ్రాకెట్లో ఏంటి, దానికి టిక్ మార్క్ పెట్టండి అని చెప్పేసి అడిగారండి. ఫస్ట్ది వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ ఇట్ డాష్. సో రివైవ్డ్ అనే మీనింగ్ ఇచ్చేది ఏంటి, రిమైన్ డెడ్ అనా, లివ్స్ అగైన్ అనా. ఏంటి మీనింగ్ అంటే రివైవ్డ్ అంటే అర్థము లివ్స్ అగైన్ అని చెప్పేసి అండి. నెక్స్ట్ వెన్ ఆ గవర్నమెంట్ బ్యాన్ సంథింగ్ ఇట్ వాంట్స్ ఇట్ డాష్. సో బ్యాన్స్ అంటే అర్థం ఏంటండి, స్టాప్. గవర్నమెంట్ ఆపేయాలనుకున్న దాన్ని బ్యాన్ చేస్తుంది ఎప్పుడైనా. నెక్స్ట్ వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే అవాయిడ్ ఇట్, వెల్కమ్ ఇట్. వెల్కమ్ చేస్తామండి ఆస్పీషియస్ అంటే. నెక్స్ట్ వెన్ వీ టేక్ టు సంథింగ్ వీ ఫౌండ్ ఇట్ టేక్ టు. సో టేక్ టు అంటే అర్థం ఏంటండి, ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి మీనింగ్లో ఉపయోగిస్తామన్నమాట టేక్ టు. ఇది ఇంపార్టెంట్ అండి టేక్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వెన్ యూ అప్రిషియేట్ సంథింగ్ యూ డాష్. సో అప్రిషియేట్ అనేటటువంటి ఇక్కడ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ అండి. ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్ అనా, లేకపోతే ఫైండ్ ఇట్ ఆఫ్ నో యూజ్ అనా. అప్రిషియేట్ అంటే సో ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్ అని చెప్పేసి మీనింగ్లో ఉపయోగిస్తామన్నమాట. వెన్ యూ రెప్లికేట్ సంథింగ్ యూ డూ ఇట్. రెప్లికేట్ అంటే ఏంటండి, ఫర్ ద ఫస్ట్ టైం అనా ఫర్ ద సెకండ్ టైం అనా. సెకండ్ టైం అండి, ఆల్రెడీ ఉన్నదానికి నమూనాగా ఇంకొక దాన్ని తయారు చేస్తే అది సెకండ్ అవుతుంది కాబట్టి రెప్లికేట్ అంటే సో ద సెకండ్ టైం అని చెప్పేసి అంటాం. వెన్ వీ కమ్ టు టర్మ్స్ విత్ సంథింగ్ ఇట్ ఈస్ కమ్ టు టర్మ్స్ విత్. సో దీనికి కరెక్ట్గా నో లాంగర్ అప్సెట్టింగ్ అనేటటువంటి మీనింగ్ వస్తుందండి. ఓకే, డిక్షనరీ స్కిల్ అని డిక్షనరీ వర్క్ అని చెప్పేసి ఇచ్చారండి. చూస్తే ద సౌండ్ ఆఫ్ ద షానాయి ఈజ్ ఆస్పీషియస్ అని ఒక సెంటెన్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ద ఆస్పీషియస్ సౌండ్ ఆఫ్ ద షానాయి ఈజ్ యూజువల్లీ హర్డ్ ఎట్ మ్యారేజెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో అయితే ఈ రెండు సెంటెన్స్ని జాగ్రత్తగా గమనిస్తే ద adjective auspicious can occur after the verb be as in the first sentence. ఫస్ట్ సెంటెన్స్లో బీ ఫామ్ తర్వాత ఉపయోగించాము యాడ్జెక్టివ్ ఆస్పీషియస్ అనేటటువంటి వర్డ్ని. అంటే ఇక్కడ ఆస్పీషియస్ అనే వర్డ్ యాడ్జెక్టివ్ అండి. ఈ యాడ్జెక్టివ్ని ఫస్ట్ సెంటెన్స్లో బీ ఫామ్ తర్వాత ఉపయోగించాము. అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఆస్పీషియస్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని ఉపయోగించాం. మనం యాడ్జెక్టివ్ని నార్మల్గా నౌన్కి ముందు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఇక్కడ డిఫరెంట్ యూసేజ్ డిక్షనరీ యూసేజ్ చూపిస్తున్నారు. సో ఫస్ట్ సెంటెన్స్ అర్థమైంది కదండి, బీ ఫామ్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ ఉపయోగించాము, ఈజ్ తర్వాత ఈజ్ ఆస్పీషియస్ అన్నాము. ఓకే, నెక్స్ట్ ఆర్ బిఫోర్ ఆ నౌన్ యాజ్ ఇన్ ద సెకండ్. సో సెకండ్ సెంటెన్స్లో చూస్తే ద ఆస్పీషియస్ సౌండ్ అనేటటువంటి నౌన్కి ముందు ఆస్పీషియస్ అనేటటువంటిది ఉపయోగించాం అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ యాడ్జెక్టివ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ బీ అండ్ నాట్ బిఫోర్ ఆ నౌన్. అయితే కొన్ని యాడ్జెక్టివ్స్ అండి వాటిని ఎలా ఉపయోగించడం జరుగుతుందంటే ఆఫ్టర్ ద వర్బ్ బీ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత అంటే బీ ఫామ్ తర్వాత ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అయితే వాటిని మనం నౌన్కి ముందు అయితే ఉపయోగించము అని చెప్పేసి చెప్తున్నాడు. అవి ఎలాగంటే కింద చూస్తే ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ వాజ్ ఓవర్ జాయిడ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఓవర్ జాయిడ్ అనేటటువంటిది యాడ్జెక్టివ్. సో ఓవర్ జాయిడ్ అనే యాడ్జెక్టివ్ని మనం బీ ఫామ్ తర్వాత ఉపయోగించాం, వర్జ్ తర్వాత ఉపయోగించాం అనమాట. వర్జ్ ఓవర్ జాయిడ్ అని రాసాం. అంతేగాని ఈ ఓవర్ జాయిడ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని నౌన్కి ముందు ఉపయోగించకూడదు. ఎలాగా ద ఓవర్ జాయిడ్ మ్యాన్ అని చెప్పేసి అనకూడదు అనమాట. ఓకే, కొన్ని యాడ్జెక్టివ్స్ని మనము నౌన్కి ముందు ఉపయోగించకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఆ డిక్షనరీకి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ ఓన్లీ నౌన్కి ముందు ఉపయోగించేటటువంటి యాడ్జెక్టివ్, నౌన్కి ముందు ఉపయోగించలేనటువంటి యాడ్జెక్టివ్స్ రెండు ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో. వాటిని ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ బాక్స్లో ఇచ్చినటువంటి వర్డ్ ఎల్డర్ అండి. సో ఈ ఎల్డర్ అనేటటువంటి వర్డ్ని యాడ్జెక్టివ్గా ఉపయోగిస్తామన్నమాట. అయితే దీన్ని నౌన్కి ముందు మాత్రమే, ఓన్లీ బిఫోర్ నౌన్కి ముందు మాత్రమే ఉపయోగిస్తాము ఈ యాడ్జెక్టివ్ని. అంటే పీపుల్ ఎస్పెషల్లీ 2 members ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీలో ఉన్న 2 వ్యక్తులు ఉంటే సో అక్కడ మనము ఎల్డర్ ఎవరు అని చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నమాట. సో ఎలాగంటే ఇప్పుడు ఈ డిక్షనరీలో మనకి యూసేజ్ కూడా ఇచ్చారండి, పూర్తిగా చూద్దాము. ఓకే, నౌన్గా కూడా ఉపయోగిస్తారు. రైట్,
ఓకే, యాడ్జెక్టివ్ ఓన్లీ బిఫోర్ నౌన్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ టూ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఓల్డర్, మై ఎల్డర్ బ్రదర్. సో మై ఎల్డర్ బ్రదర్ అంటే అర్థం ఏంటి? ఎల్డర్ అంటే ఇక్కడ పెద్దవాడు అని చెప్పేసి అర్థం అనమాట. హిజ్ ఎల్డర్ సిస్టర్. సో ఎల్డర్ అంటే పెద్దవాళ్ళు అనేటటువంటి మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ బ్రదర్ అనే నౌన్కి ముందు ఎల్డర్ అనేది ఉపయోగించాము. అదేవిధంగా సిస్టర్ అనే నౌన్కి ముందు ఎల్డర్ అనేది ఉపయోగించాము. సెకండ్ యూసేజ్ వచ్చేసి యూజ్డ్ వితౌట్ అ నౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్ టు షో హూ ఈస్ ద ఓల్డర్ ఆఫ్ ద టూ పీపుల్. ఇద్దట్లో పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పడానికి కూడా ఈ ఎల్డర్ అనేటటువంటి వాడు ఉపయోగిస్తాం. అయితే నౌన్ లేకుండా వాడతాం అనమాట అది ఈ యూసేజ్. సో ఎలా ఉపయోగిస్తాము? ద ఎల్డర్ ఆఫ్ దేర్ టూ సన్స్. ఇద్దరిలో పెద్దవాళ్ళు ఎవరు అనేది ద ఎల్డర్ ఆఫ్ దేర్ టూ సన్స్, ఇద్దరిలో పెద్దవాళ్ళు అని చెప్పేసి చెప్పడానికి కూడా నౌన్ లేకుండా కూడా యాడ్జెక్టివ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ థర్డ్ యూసేజ్ వచ్చేసి ఫార్ములా అండి. యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సంబడీస్ నేమ్. ఎవరి అన్న పేరుకి ముందు కానీ తర్వాత కానీ ఉపయోగిస్తాము. ఎలా, ఎందుకు? టు షో దట్ దే ఆర్ ద ఓల్డర్ ఆఫ్ టూ పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ నేమ్. సో సేమ్ ఒకేలాంటి పేరు ఉన్నటువంటి ఇద్దరిలో పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పడానికి మనం ఆ నౌన్కి ముందు కానీ నౌన్ తర్వాత కానీ ఈ ఎల్డర్ అనేవాడు ఉపయోగిస్తామంట. సో నౌన్కి ముందు ఉపయోగిస్తే ద ఎల్డర్ పిట్ అని చెప్పేసి అంటాం. సో పెద్దవాడు ఉన్నాడు కదా, ఇద్దరు పిట్ అనే పేరుతో ఇద్దరు ఉన్నారు. ద ఎల్డర్ పిట్ అంటే పెద్దవాడు అని చెప్పేసి అర్థం. నౌన్కి ముందు ఉపయోగించాం. ఇదే యూసేజ్ నౌన్ తర్వాత ఉపయోగించినా సరే పిట్ ద ఎల్డర్ అని చెప్పేసి అంటారనమాట. సో అలాగా నౌన్కి ముందు కానీ నౌన్ తర్వాత కానీ సేమ్ అదే పేరుతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో పెద్దవాడు ఎవరో చెప్పడానికి ఈ ఎల్డర్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని ఉపయోగిస్తామన్నమాట. సో ఈ ఎల్డర్ అనే యాడ్జెక్టివ్స్ని మనము మొత్తం 3 యూసేజెస్ డిస్కస్ చేసాం. నెంబర్ 1 ఏంటి? ఇద్దరిలో పెద్దవాళ్ళు ఎవరు అనేదానికి ఒకదానికి. నెక్స్ట్ ఒకే పేరుతో ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పడానికి. నెక్స్ట్ సేమ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరు అని చెప్పడానికి ఉపయోగిస్తాము అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఈ ఎల్డర్ అనేటటువంటిది మనం ఓన్లీ బిఫోర్ నౌన్కి ముందు మాత్రమే ఉపయోగిస్తాము, హెల్పింగ్ వర్బ్ తర్వాత కాదు. ఇందాక మనం హెల్పింగ్ వర్బ్ తర్వాత ఆస్పీషియస్ అనేది ఉపయోగించాం. ఓకే, సో దానికి సంబంధించి డిక్షనరీ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది. నెక్స్ట్ అవేక్. సో ఈ అవేక్ అనేది కూడా యాడ్జెక్టివే, వర్బ్గా కూడా ఉపయోగిస్తాము. అయితే మనం యాడ్జెక్టివ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ అవేక్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని నాట్ బిఫోర్ నౌన్కి ముందు ఉపయోగించమన్నమాట. ఓకే, నౌన్కి ముందు ఉపయోగించం. ఎందుకు అవేక్ అంటే అర్థం ఏంటి? నాట్ అస్లీప్ అంటే నిద్రపోతున్నట్టు కాదండి, నిద్రపోయే వాళ్ళు లేవమని కాదు. ఎస్పెషల్లీ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్లీపింగ్. సో నిద్రపోక ముందు, నిద్ర అయిపోయిన తర్వాత పొజిషన్ ఉంటుంది కదా, సో దాన్ని అవేక్ అని చెప్పేసి అంటాం. మెలకుగా ఉంటారు, కాకపోతే బెడ్ మీద అలాగా పనుకొని ఉంటారు. నిద్ర అయిపోయింది, కళ్ళు తెరిచే ఉంటారు, బెడ్ మీదే ఉంటారు. లెగవమని చెప్పడం, నిద్ర లెగవమని చెప్పడం కాదనమాట. అంటే హాఫ్ స్లీప్ అని, లేకపోతే హాఫ్ అవేక్ అని, ఫుల్లీ అవేక్ అని చెప్పేసి ఇలా కూడా అంటారు. ఓకే రైట్. టు బి హాఫ్ ఆర్ ఫుల్లీ అవేక్, సగం లేచి ఉండటం లేదా పూర్తిగా లెగవమని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. టు బి వైడ్ అవేక్. ఐ వాజ్ స్టిల్ అవేక్ వెన్ హీ కమ్ టు బెడ్. సో ఐ వాజ్ స్టిల్ అవేక్, ఇక్కడ అవేక్ అనేటటువంటి వర్డ్స్ తర్వాత ఉపయోగించామండి. ఈ అవేక్ చూస్తే ఈ అవేక్ నౌన్తో పాటు అయితే ఉపయోగించలేదు మనం. ఓకే, నౌన్కి ముందు అయితే ఉపయోగించలేదన్నమాట అవేక్ అనేటటువంటి వర్డ్ని. సో అవేక్ అనేటటువంటి వర్డ్ని నౌన్కి ముందు ఉపయోగించము, అంటే అవేక్ అనే యాడ్జెక్టివ్ని నౌన్కి ముందు ఉపయోగించము అనేది మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. ఓకే, మనకి ఒక టేబుల్ ఇచ్చారండి, యాడ్జెక్టివ్స్ కొన్ని ఇచ్చారు. ఇండిస్పెన్సిబుల్ అని, ఇంప్రెస్డ్ అని, అఫ్రైడ్ అని, అవుట్డోర్, ప్యాటర్నల్, కౌంట్లెస్, ప్రైజ్లెస్ అని కొన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చారు. అయితే ఈ యాడ్జెక్టివ్స్ని మనము ఓన్లీ బిఫోర్ ద నౌన్కి ముందు మాత్రమే ఉపయోగించేవేంటి, లేదా నాట్ బిఫోర్ ద నౌన్కి ముందు ఉపయోగించలేనివేంటి, లేదా బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బీ ఫామ్కి ముందు కానీ బీ ఫామ్ తర్వాత కానీ ఉపయోగించడానికి వీలు ఉండేటటువంటి యాడ్జెక్టివ్ ఏంటి, టిక్ పెట్టమని చెప్పేసి అంటున్నారు. అందులో ఫస్ట్ అండి ఇండిస్పెన్సిబుల్. సో దీన్ని మనము ఎలా ఉపయోగిస్తామంటే బీ ఫామ్కి ముందు లేదా తర్వాత ఉపయోగిస్తామండి. దీన్ని ఓన్లీ బిఫోర్ ద నౌన్ ఉపయోగించము, లేదా నాట్ బిఫోర్ ద నౌన్ ఉపయోగించమన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంప్రెస్డ్. సో ఈ ఇంప్రెస్డ్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని మనము నౌన్కి ముందు ఉపయోగించమండి, నాట్ బిఫోర్ ద నౌన్. ఓకే, నౌన్కి ముందు ఉపయోగించము. అంతేకాదు బీ ఫామ్కి ముందు కానీ బీ ఫామ్ తర్వాత కానీ ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ యాడ్జెక్టివ్ వచ్చేసి అఫ్రైడ్ అండి. ఈ అఫ్రైడ్ అనేటటువంటి దాన్ని కూడా మనము నాట్ బిఫోర్ ద నౌన్కి ముందు ఉపయోగించము ఈ యాడ్జెక్టివ్ని మనం. ఓకే, అంతేకాదు బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద
వర్బ్ బి. హెల్పింగ్ వర్బ్ ముందు ఉపయోగించవచ్చు లేదా హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అవుట్డోర్. సో ఈ అవుట్డోర్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని మనం నౌన్కి ముందు మాత్రమే ఉపయోగిస్తాం అనమాట, ఓన్లీ బిఫోర్ నౌన్. ఓకేనా. నెక్స్ట్ అండి ప్యాటర్నల్. ఈ ప్యాటర్నల్ అనేటటువంటి యాడ్జెక్టివ్ కూడా ఓన్లీ బిఫోర్ నౌన్, నౌన్కి ముందు మాత్రమే ఉపయోగించే యాడ్జెక్టివ్. నెక్స్ట్ కౌంట్లెస్ అనేటటువంటి యాడ్జెక్టివ్ కూడా మనం ఓన్లీ బిఫోర్ నౌన్, నౌన్కి ముందు మాత్రమే ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండి ప్రైజ్లెస్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని కూడా మనం బిఫోర్ నౌన్ ఉపయోగిస్తామండి, బిఫోర్ నౌన్ ఉపయోగిస్తాము. అంతేకాదు మనం బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద బీ ఫామ్ కూడా ఉపయోగిస్తామన్నమాట. ఓకే, సో ఇది డిక్షనరీ స్కిల్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీటిని మనకి ఎర్రర్ కరెక్షన్లో, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇలాగ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ యాడ్జెక్టివ్ని మనకి కావాలని చెప్పేసి నౌన్ తర్వాత ఇవ్వటము, లేకపోతే నౌన్కి ముందు ఇవ్వటము ఇలాగ జరుగుతూ ఉంటుందన్నమాట.